ప్రైజ్ ది లార్డ్. దేవుని ప్రశస్త నామంలో ఈ మాటలు వింటున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ ఒక గొప్ప శుభవార్తను తెలియజేయడానికి నేను ఎంతగానో ఇష్టపడుతున్నాను. ఈ శుక్రవారము అనగా 27వ తారీఖున క్రైస్ట్ టెంపుల్లో అద్భుతమైన సంపూర్ణ రాత్రి ప్రార్థన అనగా ఆల్ నైట్ ప్రేయర్ జరగబోతుంది. కాబట్టి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రతి నెల కూడా అద్భుతమైన రీతిలో ఆల్ నైట్ ప్రేయర్ జరుగుతుంది. పాటలు, ఆరాధన, సాక్ష్యాలు, ఎన్నో అద్భుతమైన సాక్ష్యాలు ఆ ప్రాంతంలో వినిపించబడుతున్నాయి. మరి దేవుని సేవకులు ఎంతో అద్భుతమైన రీతిలో ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తున్నారు. ప్రతి ఒక్కరి యోగక్షేమాలు తెలుసుకొని వారి కొరకు ప్రార్థించడం ద్వారా ఎన్నో దైవ కార్యాలు దేవుని బిడ్డలు పొందుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈ వారము దేవుడు మీ జీవితంలో కార్యం చేయబోతున్నాడేమో. కాబట్టి మాటలు వింటున్న మీరు ఎవరు కూడా స్కిప్ చేయకండి. మరి క్రైస్ట్ టెంపుల్ బిడ్డలు మరి ప్రాముఖ్యంగా మీరు తప్పకుండా ఆల్ నైట్ ప్రేయర్కి రావాల్సిందిగా ప్రభు పేరట కోరుతున్నాను. ఒకవేళ ఈ మాటలు వింటున్న వారు పరిసర ప్రాంతాలు ఎవరైనా ఉన్నట్లయితే మీరు కూడా రావడానికి ప్రయత్నం చేయండి. రాత్రికాల సమయంలో 8 గంటల నుండి మరి 1 గంట వరకు ఫస్ట్ సెషన్ జరుగుతుంది. తర్వాత ఎవరైనా ఉద్యోగానికి వెళ్ళవలసిన వారు మరి వెళ్తారు. మరి కొంతమంది మిగిలి ఉదయకాల సమయం వరకు ప్రార్థనల ప్రాంతాలు జరుగుతున్నాయి. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మరి స్నాక్స్ అదేవిధంగా టీ ఇవ్వబడుతుంది. కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరని మనసారా కోరుతున్నాను. మరి క్రైస్ట్ టెంపుల్ విశ్వాసులు మీరు తప్పకుండా రావాలి. ఏ ఒక్కరు స్కిప్ చేయకండి. మనం దేవుని సన్నిధిలో ప్రార్థనలో గడపాలి. దేవుడు ఇన్ని గొప్ప కార్యాలు మన సంఘంలో పరిచర్యలు చేస్తున్నప్పుడు మనందరం కూడా ప్రార్థనాత్మ కలిగి ఉండాలి. నిజంగా అలనాడు ఆది అపోస్తులు ఆదిమ సంఘము వారు చేసిన ప్రార్థన, వారి త్యాగ ఫలితమే ఈ రోజున ఇట్టి రీతిగా మనము ఉండగలుగుతున్నామేమో. కాబట్టి మనం కూడా ప్రార్థన శక్తి, మన పితరులు ఏదైతే మనకు నేర్పించారో, మన పెద్దలు మనకి ఏదైతే విడిచిపెట్టి వెళ్ళారో ఆ మాదిరిని మనము కనపరిచే బిడ్డలముగా మనం ఉండాలి. కాబట్టి ఏ ఒక్కరు మిస్ అవ్వకండి. ఈ శుక్రవారం జరిగే మరి ఆల్ నైట్ ప్రేయర్కి మీరు అందరూ కూడా తప్పకుండా మీ కుటుంబ సమేతంగా, మీ బంధువులతో, మీ స్నేహితులతో సహా దేవుని సన్నిధికి వచ్చి దైవ దీవెనలు, ఆత్మ కార్యాలు మీరు చూడాలని మనసారా కోరుతున్నాను. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.